ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 51వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండునుగా. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకుని కృప కలుగునుగా. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనము యేసయ్య తన శిష్యులతో పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తూ మాట్లాడడం మనం విన్నాం కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనము. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అంతే కదండి. బయట వారు పొగిడితే తప్పించి మనకి మన దగ్గర ఉన్న వారి విలువ కొన్నిసార్లు అర్థం కాదు కదండి. అదే విషయాన్ని ఇక్కడ యేసయ్య కూడా చెప్తున్నారు కదండి. యేసయ్య యొక్క గొప్పతనము యేసయ్య దగ్గర ఉన్న వారికి అర్థం కాలేదంట కదండి. అందుకని వారు యేసయ్య మీద విశ్వాసం ఉంచలేకపోయారు కదండి. ఎందుకంటే మనము యేసయ్య మీద విశ్వాసం చూపితేనే యేసయ్య మన జీవితంలో ఏ కార్యమైనా చేయగలుగుతారు కదండి. కాబట్టి యేసయ్య దగ్గర నుంచి అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేసే ముందు మనము యేసయ్య మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడదామండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరితే మనకి యేసయ్య మీద విశ్వాసం కలుగుతుంది కదండి. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని యేసయ్య మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచి యేసయ్య దగ్గర నుంచి అద్భుతాలను పొందుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం నుంచి 58వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.